జూన్ 6 దేవుని వాక్య ధ్యానం. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా 2:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి దయచేసి ఉన్నారు. ఈ ధన్యతలో మనం ముందుకు కొనసాగింపబడే వారంగా ఉండాలి అని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో మీరు క్షేమమని నేను తలంచుచూ ఉన్నాను. నేటి ధ్యానము మనము గమనించినప్పుడు యోనా చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన మనకి కనబడుతూ ఉంది. యోనా చెబుతూ ఉన్న మాట, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ఆయన ప్రార్థించాడు. నిజమే, మనం చాలాసార్లు రక్షణ కొరకు, అంటే మన భద్రత కొరకు రకరకాల మనుషులను, రకరకాల విషయాలను మనము పొందుకోవడానికి, లేకపోతే వాటి యొద్దకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోని వారిగా ఉండాలి. మనలో చాలామందికి రక్షణ ఎక్కడ దొరుకుతుందో తెలిసినప్పటికీ అక్కడకు వెళ్ళని వారిగా ఉంటారు. తద్వారా వారు పొందుకోవాల్సిన మేలు పొందుకోకుండా ఆగిపోతూ ఉంటారు. ప్రియ విశ్వాసి, యెహోవా యొద్దనే రక్షణ అక్కడ మాత్రమే దొరుకుతుంది. అలాంటి గొప్ప రక్షణ నీకు దొరుకుతూ ఉండగా ఆయనను కాదని లోక సంబంధమైనటువంటి ప్రయత్నాలను చేయడం, అది ఏమాత్రమూ నీ విశ్వాస జీవితానికి తగదు. మొదటిగా దేవుని యొద్దకు వెళ్ళటం నేర్చుకో. మనుషుల యొద్దకు కాదు, లేకపోతే పరిస్థితుల యొద్దకు కాదు, లేకపోతే ఇంకా వేటినో నువ్వు ఆశ్రయించడం కాదు, కానీ దేవుణ్ణి మొదట ఆశ్రయించాలి. మనము నెహెమ్యా గ్రంథంలో మీరు గమనిస్తే, నెహెమ్యా బాధను చూచిన రాజు నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఆయన వెంటనే ప్రార్థించి ఆ తదుపరి జవాబు చెప్పడం మనం చూస్తాం. నీకు ఏ సమస్య వచ్చినా వెరీ నెక్స్ట్ థాట్ దేవుడు మాత్రమే రావాలి. అలా రావాలి అని అంటే నువ్వు విశ్వాసంలో ఎదగాలి. దానికి ప్రార్థన, పరిశుద్ధ గ్రంథ ధ్యానం చాలా అవసరం. అలా ఉన్న వారి జీవితాలు ఎప్పుడు ఆశీర్వదింపబడతాయి. ఎంతగా అబ్రహాం ఎదిగాడంటే, నేను అబ్రహాముకి ఏదైనా చెప్పకుండా దాచి ఉంచదనా అని దేవుడే అబ్రహాం గురించి సాక్ష్యం పలికాడు. అంటే వారి ఇరువురి యొక్క సాన్నిధ్యము, వారి యొక్క విశ్వాస జీవితం, అబ్రహాం యొక్క గొప్ప విశ్వాస జీవితాన్ని మీరు గమనించండి. ప్రియులారా, దేవుని యొద్ద నీవు నీ మొరను, నీ ఇబ్బందిని విన్నవించుకునేవానిగా నువ్వు ఉండాలి. అన్నీ అయిన తర్వాత చివరిగా దేవుని యొద్దకు రావడం కాదు. నీ విశ్వాస స్థాయి పెంచుకో. నీకు ఎందులో రక్షణ కావాలి, ఏ విషయంలో నీకు విడుదల కావాలి అని నువ్వు కోరుకుంటున్నావో వాటినెల్లను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. యెహోవా యొద్ద మాత్రమే రక్షణ కలదు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలు నిన్ను ఆశ్రయించేవారుగా వారిని బలపరచండి. నేడు వారు తలపెట్టిన కార్యాలు, వారి ప్రయాణాలలో తండ్రి చక్కటి రక్షణ, విజయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.